హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పద్మిని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్. హాయ్ అండి, ఇక్కడ నేను వచ్చేసి మిషన్ చూపిస్తున్నానండి. నేనైతే మిషన్ అనేది షిఫ్ట్ చేసుకున్నాను, వేరే దగ్గరికి నేను షిఫ్ట్ చేసుకున్నాను మిషన్. సో చాలామంది అడుగుతున్నారండి, కంప్యూటర్ మిషన్ అనేది తీసుకుందాం అనుకుంటున్నామండి, కొంచెం సజెషన్ చెప్పండి అని నాకు పర్సనల్గా అడుగుతున్నారండి. సో వాళ్ళకి చెప్తున్నాను నేను. సో మీరు కంప్యూటర్ వర్క్ మిషన్ అనేది తీసుకోండి, బట్ నేనైతే వద్దనను. కానీ దానికి కొంచెం అన్నా మనకు డెమో అనేది సరిపోదండి. ఒక 1 మంత్ అయినా సరే మీరు మిషన్ అనేది ఇట్లా నేర్చుకోవాలండి. నేర్చుకుంటే మనకు మొత్తం అర్థమవుతుంది. ఫ్రేమ్ అనేది ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి, వర్క్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దీంట్లో ఎలా వేసుకోవాలి, మొత్తం మనమైతే ఖచ్చితంగా ఒక 1 మంత్ అయితే మనకి ట్రైనింగ్ అనేది కావాలండి. అప్పటికప్పుడు వాళ్ళు అయితే చెప్తారండి, ఏమని మీకు ట్రైనింగ్ అవసరం లేదండి, మీకు ఒకసారి డెమో ఇస్తే అర్థమవుతుంది కానీ కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. తెచ్చుకోవడం కంటే ముందే ఒక 1 మంత్ మనం నేర్చుకొని ఉంటే తప్పలేదు కదండి. సో కొంచెం నేర్చుకోండి. సో అయితే నేను తీసుకుని అయితే సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను. నేనైతే త్రిబుల్ ఆర్ మిషన్ తీసుకున్నాను, సెకండ్ హ్యాండ్లోనే తీసుకున్నాను. నాకు ఈ త్రిబుల్ ఆర్ వచ్చేసి 2,10,000 అలా పడిందండి, ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కలిపే. కానీ మనకు ఏమంటారు, ట్రాన్స్పోర్ట్ మనమే పెట్టుకున్నామండి, దాంతో కలిపే చెప్తున్నాను నేను. మొత్తం 2,10,000 అని మొత్తం నాకైతే 2,10,000 పడిందండి కాస్ట్ అయితే. నాకైతే మిషన్ అయితే పర్లేదండి. నేను తీసుకొని కూడా December 18కి అలా తీసుకున్నానండి. అప్పటి నుంచి నాకు ఇంతవరకు అయితే ప్రాబ్లం అనేది రాలేదు. కానీ కొంచెం ఫస్ట్లోనే కొంచెం దారం అనేది లూజ్గా వస్తే వాళ్ళని పిలిస్తే వచ్చి చేశారండి. నాకైతే 6 మంత్స్ అయితే వారంటీ ఇచ్చారండి, సెకండ్ హ్యాండ్ కాబట్టి 6 మంత్స్ వారంటీ ఇచ్చారు. నాకైతే చేసిపోయారు. ఇంకా నేను మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాక కూడా నేనైతే సర్వీసింగ్ చేయించుకున్నానండి. నాకు సర్వీసింగ్ కాస్ట్ తీసుకోవాలి, కానీ నాకు షిఫ్టింగ్కి అయితే మళ్ళీ అమౌంట్ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ వేరే దగ్గర పెట్టుకుని అక్కడి నుంచి తీసి మళ్ళీ ఒకటి వేరే దగ్గర మళ్ళీ షిఫ్ట్ చేసుకున్నానండి. సో అక్కడికైతే నాకైతే ట్రావెలింగ్ ఛార్జెస్ నేనే పెట్టుకున్నాను. కానీ వాళ్ళు ఫిట్టింగ్ అనేది అంటే తీసి మళ్ళీ పెట్టడానికి ఉంది కదా, దానికైతే అమౌంట్ అయితే ఛార్జ్ చేశారండి. దానికి వచ్చేసి నాకు ఒక 3,500 అలా తీసుకున్నారండి. మళ్ళీ మిషన్ని తీసి మళ్ళీ పెట్టడానికి. ఇంకా ఎవరైనా కొత్త మిషన్ తీసుకోవాలంటే నాకు తెలిసి అయితే కొత్త మిషన్ అయితే అవసరం లేదండి, సెకండ్ హ్యాండ్లో సరిపోతుంది. కానీ మనకి సర్వీస్ అనేది అవైలబిలిటీ ఉన్న దాన్ని బట్టి తీసుకోండి. మీరు ఇదే మిషన్ తీసుకోండి, మీకైతే రూల్ లేదండి. మీకు సర్వీస్ అనేది ఖచ్చితంగా అందుతుంది, వీళ్ళు ఇస్తారు అనుకున్న దగ్గరే తీసుకోండి. కొంచెం జెన్యున్గా చూసి తీసుకోండి. ఎందుకనంటే ఏ కంపెనీలో పర్లేదు, కానీ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే తెల్లారే అంటే ఒక 1 డే ఎంబటే వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు అర్జెంట్ వర్క్స్ ఉంటాయి కదా, వేసుకోవడానికి ఇబ్బంది అవుద్ది కాబట్టి చూసి తీసుకోండి. అప్పుడే మనకి ఏంటంటే మిషన్ అనేది రన్నింగ్ అవుతుంటే మంచిగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ కాకుండా తీసుకుంటున్నా అలాంటి వాళ్ళ దగ్గర అయితే తీసుకోబాకండి, ఇబ్బంది పడతారు. సో నేనైతే ఆల్రెడీ నాకైతే ఈ మిషన్ అనేది నేను నా దగ్గర ఇదివరకు మీరు చూసే ఉంటారు, నా ప్రీవియస్ వీడియో చూసి ఉంటారు. నా దగ్గర అయితే బ్రదర్ V3 చిన్న మిషన్ మీద 2 years అలా ట్రై చేశాను, నేను వేసానండి వర్క్స్. అది వేసినాక ఇది తీసుకున్నాను. సో ఇంకా ఏమైనా కావాలంటే ఫర్దర్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.